ఓం నమ శివాయ. పంచారామాలలో మేము మొట్టమొదటిగా శ్రీ అమరలింగేశ్వర స్వామి క్షేత్రము అమరావతిలో ఉన్నాము. చాలా మహాద్భుతమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణంతో పాటు ఇక్కడ విశిష్టత మరియు నూతనంగా ఇక్కడ అమరావతి నిర్మాణం కూడా జరుగుతుంది. మరి ఇక్కడి విశేషాలతో ఈ వీడియో సంపూర్ణంగా చూడండి. మరి మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమరావతి గుడి ఇది అమరలింగేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ పట్టణం నుంచి సుమారుగా 276 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు మార్గం గుండా అయితే మనం విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి 41 కిలోమీటర్ల దూరంలో ఈ అమరావతి దేవాలయం ఉంటుంది. ఇది కృష్ణానది తీరంలో ఉంటుంది. కృష్ణానది ఈ దేవాలయం చుట్టూ కూడా విస్తరించి ఉంటుంది. మరి ఎప్పటికీ కూడా ఈ కృష్ణానది దేవాలయంలోకి వెళ్ళదు అనేది మనకి ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది. మనం ఇక్కడ విశేషంగా కృష్ణానదిలో స్నానమాచరించి అమరలింగేశ్వర స్వామిని దర్శించాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేము ఈరోజు పంచారామ క్షేత్రాలకు బయలుదేరాము. ఇందులో మొట్టమొదటి క్షేత్రంగా అమరావతి క్షేత్రానికి రాత్రి చేరుకొని ఉదయం అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈ అమరలింగేశ్వర స్వామి చరిత్ర గురించి మనం ఇప్పుడు చూద్దాం. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుణ్ణి మెప్పించి తన గొంతులో ఆయన్ని ధరించి ఉన్నాడు. మరి ఈ తారకాసుర సంహారం జరగాలి కాబట్టి దేవతలందరినీ ప్రార్థించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావము, తర్వాత ఆ తారకాసుర సంహారం జరిగింది. అలాంటి సందర్భంలో ఆ తారకాసురుడి గొంతులోంచి వచ్చినటువంటి పరమేశ్వరుడు 5 భాగాలుగా పడి 5 చోట్ల పడి పంచారామాలుగా వెళ్తాయి. ఇందులో మొట్టమొదటి క్షేత్రంగా మనం అమరలింగేశ్వర స్వామి క్షేత్రానికి మనం చేరుకున్నాం. ఈ అమరావతి క్షేత్రం సాక్షాత్తు ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా మనకు స్థల పురాణం స్కంద పురాణాంతర్గతంగా చెప్తుంది. ఇక్కడ ఆ ఇంద్రుడు అమరావతిని వదిలి ఇక్కడికి వచ్చి ఈశ్వరుని ప్రతిష్ఠ చేయడం, మరి ఈశ్వరుడు పెరుగుతూ ఉండడంతో ఇక్కడ శివలింగం పొడుగ్గా పెరిగిపోయింది మనకు కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం వల్ల పెరగడం ఆగిపోతుంది అని ఋషులు చెప్పడంతో పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆ మహేంద్రుడు. కాబట్టి ఇది మహేంద్రపురి. అలాగే అమరావతి స్వర్గంలో ఉంటే మనకు భూలోక స్వర్గంగా ఈ అమరావతి పట్టణాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాంటి మహత్తరమైంది. అలాగే సాక్షాత్తు కృష్ణానది తీరంలో ఉండడం, ఎప్పటికీ కూడా ఈ శివలింగం చుట్టూ కూడా ఇక్కడ ఈ క్షేత్రం ఎప్పటికీ మునగకుండా ఆ పరమేశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి కృష్ణానది దీని చుట్టూ తిరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా దేవాలయం లోపలికి రాకపోవడం అనేది ఇక్కడి విశిష్టత. మరి ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మనం మన విఎన్ఆర్ ద ట్రావెలర్లో ఈ దేవాలయం యొక్క సంపూర్ణ స్వరూపంతో పాటు విశిష్టతను మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఫాలో అవుతుంది. అమరావతి క్షేత్రంలో స్వామివారి దర్శనం తర్వాత పక్కనే ఉన్నటువంటి బాలచాముండేశ్వరి అమ్మవారి దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు బాలచాముండేశ్వరి స్వరూపంలో ఉండడం. ఎందుకంటే చాముండా స్వరూపం ఉగ్ర రూపం, కానీ అమ్మవారు బాలచాముండి స్వరూపంలో ఉండడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ స్వామివారికి ఈ క్షేత్రపాలకుడు గోపాలుడు కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి దేవాలయంకు ఉత్తరం వైపు మనకు దర్శనమిస్తుంది. వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, అలాగే కింద దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో వింతలు విశేషాలతో ఈ అమరావతి దేవాలయం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. మరి క్షేత్ర దర్శనం చేసుకున్నారు కదా, ఇలాంటి దేవాలయాలు మరి ఎన్నో మన విఎన్ఆర్ ద ట్రావెలర్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మహాద్భుతమైనటువంటి క్షేత్రాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.